వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్న పీపుల్ ప్లాజాలోని వింటర్ ఉత్సవ్ మేళాలో అయితే ఉన్నామన్నమాట. ఈ ఈవెంట్ వచ్చేసి నవంబర్ 15 నుంచి జనవరి 18 వరకు అయితే జరుగుతుంది. ఇక్కడికి రావాలంటే కేవలం 100 రూపీస్ అయితే మనకు ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. 2 వీలర్కి 20 రూపీస్ పార్కింగ్ ఫీ అయితే ఉంటుంది. లోపలికి రాగానే మనకైతే ఈ విధమైన వాటర్ ఫాల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ డాన్స్ స్టేజ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడికి పిల్లలు వస్తే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, చూద్దాం పదండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వెళ్దాం పదండి. ఇదే అన్నమాట, చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా మంది అయితే రావడం జరిగింది. ఇక్కడ వాటర్ అయితే పడుతూ ఉన్నాయి కదా. ఇప్పుడే మనకైతే లైట్ డిమ్ అయితే అవుతుంది అన్నమాట. ఇప్పుడే చీకటి పడుతుంది, చూసుకోవచ్చు. ఇక్కడ మీకు మ్యూజిక్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే మ్యూజిక్ అయితే ఆఫ్ చేశారు. ఇది డ్యాన్స్ స్టేజ్ అన్నమాట. చూస్తున్నారు కదా వాటర్ అయితే ఎలా పడుతుందో. ఇక్కడ చాలా అంటే చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు అనమాట. ఇక్కడికి రావడానికి టైం అయితే ఈవినింగ్ 4 నుంచి నైట్ 10:30 వరకు అయితే అలో అయితే చేస్తారు. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటాయి అనేది అక్కడైతే చూద్దాం. దీని తర్వాత అయితే మనం అంటార్కిటికా జోన్ కి అయితే వెళ్తామన్నమాట. అక్కడికి వెళ్ళడానికి ఇదే అన్నమాట దారి. అందులోనైతే ఒక మంచు ప్రదేశంకి వెళ్ళినట్టు మనకైతే ఆ ఫీల్ కలుగుతుంది. మనకైతే ఏమో కానీ ఇంకా చిన్న పిల్లలకైతే ఖచ్చితంగా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారనమాట. ఇదే అంటార్కిటికా జోన్. చూస్తున్నారు కదా, ఎంట్రీ కూడా సేమ్ మంచులోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. మనమైతే వెళ్ళిపోదాం పదండి. ఇదే అన్నమాట ఎంట్రీ. ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో అయితే చాలా అంటే చాలా మంది రావడం జరుగుతుంది. ఈ రోజు అయితే శనివారం కదా, అందువల్ల ఏంటంటే వీకెండ్ వైపు కూడా ఉంటుంది. అందువల్ల చాలా అంటే చాలా మంది అయితే వచ్చారు. చూడొచ్చు, ఇవి పెంగ్విన్ అన్నమాట. పెంగ్విన్ పక్షులు చూస్తున్నారు కదా, మొత్తం ఐస్ లాగానే కనిపిస్తుంది మనకైతే. చిన్న పిల్లలు అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారన్నమాట. చూస్తున్నారు కదా పెంగ్విన్ పక్షులు ఎలా ఉన్నాయో. మొత్తానికి మన అంటార్కిటికా ఇంకా లడాక్ వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుంది. మొత్తం మంచుతో అయితే ఉంటుంది. అందులో అంటార్కిటికాలో ఏ విధంగా ఉంటాయో జంతువులు అదైతే ఇక్కడ మనమైతే చూడొచ్చు. కిడ్స్ అయితే చాలా అంటే చాలా అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. మనం దీని తర్వాత మనకు షాపింగ్ జోన్ అయితే ఉంటుంది. అక్కడ వెళ్ళి మనం చూద్దాం. ఇదే అన్నమాట షాపింగ్ జోన్కి వెళ్ళే దారి. ఇక్కడ షాపింగ్ అయితే 100 రూపాయల నుంచి 250, 300 ఆ రేట్లోనే చాలా వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చెప్పులు కానివ్వండి, ఇంకా లేడీస్ వేర్, ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అది కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీలో. మీరైతే తప్పక ఇక్కడికైతే వచ్చేయండి. చిన్న చిన్న ఐటమ్స్ నుంచి మనకు వింటర్ క్లాతింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. గాజులు కానివ్వండి, ఇంకా సెంటు బాటిల్స్ కానివ్వండి, ఇంకా క్లిప్స్ కానివ్వండి, ఇంకా ఇక్కడ తినడానికి ఫుడ్ స్టాల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం జాతరలో చూసే జైంట్ వీల్ ఇంకా మరెన్నో ప్లే గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ 10 రూపాయలు, 20 రూపాయల నుంచి 500 రూపాయల లోపే ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అమ్మాయిలకైతే ఒక బ్యాగ్ నింపుకొని పోవచ్చు అనమాట. అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు దానికి కావాల్సిన అమౌంట్ తీసుకొస్తే సరిపోతుంది. అమౌంట్ అయితే ఎక్కువ అవసరమే లేదు. ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ నుంచి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ బుక్ స్టాల్ కూడా ఒకటి అవైలబుల్గా అయితే ఉంది. ఇందులో చాలా రకాల బుక్స్ అయితే ఉన్నాయి. ఇంకా వింటర్ సీజన్కి అవసరమయ్యే క్లాత్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ డైలీ వియర్స్, ఇంకా మనం రోజు యూజ్ చేసే డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్లే గేమ్స్ అని చెప్పాను కదా, ఇదే అన్నమాట. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. మనం జాతరలో ఏదైతే చూస్తామో అవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనం జాతరకి వెళ్ళినట్టే ఉంటుందన్నమాట. ఫుడ్ స్టాల్స్ అన్నమాట, ఇంకా శారీస్, ఇంకా డ్రెస్సెస్, ఇంకా చాలా అంటే చాలా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. పచ్చళ్ళు, స్వీట్స్, ఇంకా మరెన్నో అవైలబుల్గా అయితే
ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చేయండి, వచ్చి విజిట్ చేయండి మీ పిల్లలతో, లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో జాయింట్ వీల్. మీరు ఇది ఎక్కారా లేదా, అసలు ఈ ఈవెంట్ని, ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేశారా లేదా? ఇంత పెద్ద ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిందైతే మీరు తిని ఈ వైబ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇక్కడికి వస్తే మీకు ఏం నచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఈ ఎగ్జిబిషన్ అయితే మనకు చాలా అంటే చాలా రోజులైతే ఉందన్నమాట. ఇక్కడ మట్టి చాయ్ అంటే కుండ చాయ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చిన్నపిల్లలు చూస్తున్నారు కదా, చిన్నపిల్లలకైతే జీప్ ఫెసిలిటీ అయితే ఉంది. ఇక్కడ చాలా అంటే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ప్లే ఏరియా అయితే చాలా ఉంది. చూస్తున్నారు కదా, పిల్లల్ని అయితే ఇక్కడికి తీసుకొస్తే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది చూసారా, జారుడు వల్ల పిల్లలు ఎక్కైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా. మనం చిన్నప్పటి నుంచి ఇవైతే జాతరలలో చూస్తూనే ఉంటాము. కాకపోతే ఇటువంటి ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు అయితే పిల్లలకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ గేమ్ తెలుసు కదా, మనకైతే కొన్ని బాల్స్ అయితే ఇస్తారు. ఆ బాల్స్ ఎక్కడెక్కడ పడ్డాయో అవి మొత్తం ప్లస్ అయితే చేస్తారు. కొన్ని సామాన్లు అయితే ఉంటాయి, అవన్నీ ప్లస్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ అయితే ఇస్తారు. వీళ్ళైతే ఇస్తున్నారు కదా, వీళ్ళకి ఏమొచ్చిందో మనం అయితే ఇప్పుడు చూద్దాం. వీళ్ళకైతే నెంబర్ 18 అయితే వచ్చింది. టోటల్ యాడ్ చేస్తే వీళ్ళకైతే ఈ టిఫిన్ బాక్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా చూస్తున్నారు కదా, నైట్ టైం అయితే ఇది బెస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను నేను. ఎందుకంటే నైట్లో ఆ లైటింగ్స్ అయితే, ఆ వైబ్ అయితే వేరే ఉంటుంది. ఇంకా లాస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఎగ్జిట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఆ లైటింగ్స్లో ఆ వాటర్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇది మన వీడియోలో చూస్తే ఇట్లా చిన్నగా కనిపిస్తుంది, కానీ ఆ వాటర్ ఫ్లో అయితే చాలా ఎత్తుకైతే ఎదుగుతుందన్నమాట. ఇంతటితో ఈ ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ చేశాను. నేనైతే బయటికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మనకు వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, యూజ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.